కేబినెట్ కొనసాగుతుంది. అయితే వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. సచివాలయం నుంచి మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. ఏపీ కేబినెట్ కొనసాగుతుంది. అయితే వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. సచివాలయం నుంచి మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశంలో ఒక అరగంట సేపు పాల్గొన్న తర్వాత ఆయనకు తీవ్రంగా వెన్నునొప్పి బాధిస్తుండటంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆయన అక్కడ సమావేశంలోనే విషయం చెప్పి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఉదయం 10:30 గంటల కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా అరగంటకు పైగానే కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత వెన్నునొప్పి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం. ఆయన నిన్న సాయంత్రం పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వెళ్లిన సమయంలో కూడా వెన్నునొప్పి ఉన్నప్పటికీ కూడా అక్కడ ముందుగానే సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ రోజు రాత్రి నుంచి కూడా వెన్నునొప్పి తీవ్రం అవడంతో కేబినెట్ సమావేశానికి వెళ్లి ఆ తర్వాత అక్కడ చెప్పి వద్దాము అని చెప్పి సచివాలయానికి వచ్చారు అని చెప్తున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ఎన్డీఏ నేతల సమావేశం ఉంది. ఆ సమావేశానికి కూడా వస్తారా రారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. వెన్నునొప్పి బాగా ఎక్కువగా ఉంది అని చెప్పి జనసేన నేతలు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.